To Revelation, you will see the picture of Lord Jesus in every book in the Bible. బైబిల్లో ప్రతి పుస్తకంలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలని మనం జాగ్రత్తగా చూడొచ్చు. ఎందుకు దేవుడు మనం స్వాస్యంగా చేసుకోవాలి? ఆయన మీద మాత్రమే మనం ఎందుకు ఆనుకోవాలి? ఆయన్ను మాత్రమే ఎందుకు ఆశ్రయంగా, ఆధారంగా చేసుకోవాలంటే దేవుడు ఎలాంటి వాడు అన్న ప్రశ్నకు బైబిల్లోంచి నేను కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్త వినండి. ఆది కాండంలో మన ప్రభు అయిన క్రీస్తు వారు సృష్టికర్తగా మనకు కనబడ్డారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిర్గమకాండం దగ్గరికి వచ్చేసరికి ఆయన పస్కా గొర్రెపిల్లగా మనకు కనబడతారు. ఐగుప్తు దేశం నుండి పస్కా గొర్రెపిల్ల ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించిందో, యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం శిలువలో మరణించడం ద్వారా ఆయన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశారు. లేవీకాండంలో యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా మనకు కనబడుతున్నారు. సంఖ్యాకాండంలో ఆయన మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా మనకు పరిచయం చేయబడ్డారు. ద్వితీయోపదేశ కాండంలో మన ప్రభువుని యేసయ్య మోషే వంటి ప్రవక్తగా పరిచయం చేయబడ్డారు. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని మన రక్షణకు సారథిగా మనం చూడొచ్చు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మన ప్రభు అయిన యేసయ్య న్యాయాధిపతిగా మనకు కనబడతాడు. రూతు గ్రంథంలో సమీప బంధువుడిగా యేసయ్య మనకు కనబడతాడు. సమూయేలు గ్రంథాల్లో ప్రవచన సారముగా యేసు ప్రభు మనకు కనబడతారు. రాజుల గ్రంథాల్లో ఆయన మన రాజుగా, మన పరిపాలన చేసే రాజుగా దేవుడు మనకు కనబడతాడు. దినవృత్తాంతాల గ్రంథంలో దేవుడు మన యొక్క మహిమ దేవాలయంగా, హీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మన దేవాలయంగా యేసు ప్రభు మనకు కనబడతారు. ఎజ్రా గ్రంథంలో దేవుడు లేఖకునిగా, ఒక నమ్మకమైన స్క్రైబ్గా యేసు ప్రభు మనకు పరిచయం చేయబడ్డారు. నెహెమ్యా గ్రంథంలో పడిపోయిన ప్రాకారాలు కట్టగలిగే సామర్థ్యం కలిగిన వాడిగా యేసయ్య మనకు పరిచయం చేయబడ్డారు. ఎస్తేరు గ్రంథంలో బంధకాల్లో ఉన్నవారిని కూడా హెచ్చించగలిగే సామర్థ్యం కలిగిన వాడిని పరిచయం చేయబడ్డారు. యోబు గ్రంథంలో ఆయన సజీవుడైన మన విమోచకుడిగా ఆయన పరిచయం చేయబడ్డాడు. కీర్తన గ్రంథంలో యేసు ప్రభు మన కాపరిగా, ఆ తర్వాత సామెతల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మన జ్ఞానముగా, ప్రసంగి గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మనందరి యొక్క ఉత్తమ ప్రసంగికునిగా లేదా ఉత్తమ బోధకునిగా యేసు ప్రభు మనకు కనబడతారు. పరమగీతాల గ్రంథాల్లో యేసు ప్రభు పరిచయం చేయబడే విధానం ఎలా ఉంటుందంటే 10,000లో సహితం ఆయన గుర్తించగలము. గట్టిగా చెవులు కూడా దేవుని మహిమపరచండి. ఆయన ధవళ వర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. 10,000లో యేసయ్యను మనం ఏం చేయొచ్చు? గుర్తించొచ్చిన లేఖనాలు సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథంలో యేసు ప్రభు మన సమాధానకర్తగా కనబడతాడు. ఇర్మియా గ్రంథం, విలాపవాక్యముల గ్రంథంలో యేసు ప్రభు మన కొరకు విలపించువాడుగా, విజ్ఞాపన చేసేవాడుగా యేసు ప్రభు మనకు కనబడతారు. యెహెజ్కేలు గ్రంథంలో దేవదేవుడు నరపుత్రుడిగా మనకు పరిచయం చేయబడ్డాడు. దానియేలు గ్రంథంలో అగ్నిగుండంలో సైతం ముగ్గురుతో పాటు 4వ వాడుగా ఉన్నవాడుగా యేసయ్య మనకు కనబడ్డాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ తర్వాత హోషేయ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మన పెండ్లి వరుణుగా ఆయన పరిచయం చేయబడ్డారు. యోవేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని అభిషేకించు దేవునిగా యేసు ప్రభువును పరిచయం చేయబడ్డారు. ఆ తర్వాత ఆమోసు గ్రంథంలో దేవుడు మన భారాన్ని భరించువాడుగా కనబడతాడు. ఓబద్యా గ్రంథంలో దేవుడు మన పక్షంగా పోరాడువాడుగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనబడుతున్నారు. ఆ తర్వాత యోనా గ్రంథంలో ఆయన మనల్ని క్షమించే దేవుడిగా కనబడుతున్నాడు. మీకా గ్రంథంలో కనికరము చూపుట్టులో ఆయన అసమానుడు అనే మాట లేఖనాల్లో మనం చూస్తాం. హబక్కూకు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు గొప్ప సువార్తికునిగా మనకు కనబడతారు. ఆ తర్వాత నహూము గ్రంథంలో దేవుడు తన ప్రజల పక్షంగా పోరాడువాడిగా మనకు కనబడుతున్నారు. జెఫన్యా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మనల్ని సమకూర్చువాడిగా కనబడుతున్నారు. ఆ తర్వాత హగ్గయి గ్రంథంలో ఆయన మనల్ని శుద్ధి చేసే ఓటగా కనబడుతున్నాడు. జకరియా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని చిగురింపు చేయువాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ తర్వాత మలాకీ గ్రంథంలో ఆయన మన నీతి సూర్యుడిగా కనబడుతున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. బట్ వెన్ వి కమ్ టు ద న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన దగ్గరికి వస్తే మత్తయి సువార్తలో యేసయ్య మెస్సయ్యగా, మార్కు సువార్తలో ఆయన పరిచారకుడిగా, లూకా సువార్తలో మనుష్య కుమారునిగా, యోహాను సువార్తలో దేవుని కుమారునిగా యేసు ప్రభువు మనకు కనబడతారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో తన శిష్యులను, అపోస్తులను ఉపయోగించుకుని అద్భుతాలు చేసే దేవునిగా ప్రభు మనకు కనబడ్డాడు. రోమీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు మన నీతిగా పరిచయం చేయబడ్డారు. కొరింథీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు మనలను తన ఆత్మ ద్వారా నడిపించువాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత గలతీ పత్రికలో ఆయన మన స్వాతంత్రముగా, ఎఫెసీ పత్రికలో మన అవసరాలు తీర్చువాడుగా, అన్నిటికన్నా ఊహించువాటన్నిటికంటే, అడుగువాటన్నిటికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం కలిగిన వాడుగా యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడని లేఖనం సెలవిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నా ప్రభువులో ఉంది అని అపోస్తలుడైన పౌలు రాసుకుంటూ వచ్చాడు.
తెస్సలోనిక పత్రికలో త్వరలో రానయ్యున్న దేవునిగా, తిమోతి పత్రికలో మన మధ్యవర్తిగా, తీతు పత్రికలో ఆయన అద్భుతమైన సంఘ కాపరిగా, ఫిలోమోను పత్రికలో మన స్నేహితునిగా, ఆ తదుపరి హెబ్రీ పత్రికలో పాపక్షమాపణ నిమిత్తం మన కొరకు రక్తం కార్చిన దేవునిగా ప్రభు మనకు కనబడుతున్నాడు. ప్రియులారా గమనించండి, యాకోబు పత్రికలో యేసుక్రీస్తు ప్రభు మన ప్రియమైన వైద్యుడిగా ఆయన మనకు కనబడతాడు, మన స్వస్థపరచువాడిగా. ఆ తర్వాత పేతురు పత్రికలో యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రధాన కాపరిగా, యోహాను పత్రికలో ప్రేమస్వరూపుగా, యోధా పత్రికలో వేవేల పరివారంతో రాబోతున్న దేవునిగా, ప్రకటన గ్రంథంలో ఆయన మన రాజుల రాజు ప్రభులు ప్రభు యేసయ్య కనబడుతున్నాడు. ఫర్ దట్ రీజన్ we have to make Jesus as our inheritance. మన స్వాస్థ్యంగా యేసయ్యను మలుచుకోవడానికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన పరిచయం ఇది. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపడదాం. yes, he deserves our glory, he deserves honor. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా యేసుక్రీస్తు యొక్క ముఖ చిత్రాన్ని బైబిల్లో మనం చూస్తాం. he is everything to us. for that reason we have to choose him as our